కాకతీయుల సంక్షిప్త చరిత్ర, వారి విజయాలు. సంక్షిప్తం అంటే క్లియర్గా మొత్తం కాకతీయుల గురించి క్లియర్గా చెప్పడం. మధ్యయుగంలో తెలుగు ప్రాంతంలో హన్మకొండ, వరంగల్ కేంద్రంగా కాకతీయుల పరిపాలించారు. వీరు ప్రస్తావన మొదటిసారిగా చాళుక్య రాజు అయిన ధనర్వుని మంగళూయ శాసనం క్రీస్తు శకం 956లో ఉంది. కాకతీయ గుణ్యాన ఈ వంశం మూల పురుషుడి అని ఈ శాసనం పేర్కొంది. ఇతడు తూర్పు చాళుక్య కాలంలో మానుకొండ ప్రాంతంలో కొరవి ప్రాంతాన్ని ఆధిపత్యంగా వ్యవహరించాడు. కాకతీయ పరిపాలక చరిత్రకారులు 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి సమంత కాకతీయులు, సౌరభ్య కాకతీయులు. సమంత కాకతీయులు గుణ్యున మొదటి పోలరాజులు, రెండవ పోలరాజులు, మొదటి బేదరాజులు, రెండవ బేదరాజులు ముఖ్యాలు. వీరు చాళుక్య వద్ద విశ్వాసపాత్రకులుగా పనిచేసేవారు. వారి యజమానులు బలహీనం కావడంతో రెండవ పోలరాజు ముప్పు మాంబాల కుమారుడైన రుద్రదేవుడు క్రీస్తు శకం 1158, 1195, క్రీస్తు శకం 1163లో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఈ విషయాన్ని అతడు వేయించిన హన్మకొండ 1000 స్తంభాల గుడి శాసనం పేర్కొంది. సౌరభౌమ కాకతీయ రాజులు. స్వతంత్ర కాకతీయ రాజ్య స్థాపకుడు రుద్రదేవుడు. ఇతడు క్రీస్తు శకం 1163లో సింహాసనం అధిష్టానం క్రీస్తు శకం 1195 వరకు సమర్థవంతంగా పరిపాలించాడు. నేటి తెలంగాణ ప్రాంతంపై తన ఆధిపత్యం నెలకొల్పినాడు. ఇతని 1000 స్తంభాల గుడి శాసనం అతనిని ఓడించబడిన స్థానిక నాయకుల పేర్లను ప్రస్తావిస్తుంది. ఇతడి కాలం సమకాలీన యాదవరాజులు తీరాంధ్ర ప్రాంతాలని ఏలుతున్న పాలకులు కాకతీయులకు వైరం ఏర్పడింది. రుద్రదేవుని మరణాంతరం అతడి సోదరుడైన మహాదేవుడు క్రీస్తు శకం 1195లో సింహాసనం అధిష్ఠించాడు. క్రీస్తు శకం 1995 వరకు 5 ఏండ్ల పాటు పరిపాలించాడు. ఇతడు యాదవుల చేతిలో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. కాకతీయ చక్రవర్తులు గణుడు గణపతి దేవుడు. ఇతడు క్రీస్తు శకం 1195లో సింహాసనం అధిష్టానం 63 ఏళ్ల పాటు ఏకాధికంగా క్రీస్తు శకం 1262 వరకు పరిపాలించాడు. ఇతని కాలంలో రేచెర్ల రుద్రసేనాని కాకతీయ రాజ్య రక్షణలో అధికార విస్తరణలో కీలక పాత్ర పోషించింది. గణపతి దేవుడి గొప్ప యోధుడు, రాజనీతుడు, పరిపాలకవేత్త. ఇతని కాలం కాకతీయులు కీర్తి ప్రతిష్టలతో యువత దక్కన్ దక్షిణ పాదంలో వ్యాప్తించాయి. ఇతని శాసనాలు తీరాంధ్రపై ఇతర సైన్య దండెత్తి అక్కడి పాలకుల్ని ఓడించింది. కాకతీయుల సౌరభ్య అధికారాన్ని నెలకొల్పినాయి. పేర్కొన్నట్లు తెలుగు భాష మాట్లాడే ప్రజలందరూ సమైక్య చేయడంతో ఇతడు విజయం సాధించాడు. గోదావరి తీరాన్ని రాజ్యమేలుతున్న వేలనాటి పాలకుడైన పృథ్వీశ్వరుని గణపతి దేవుని సేనలో ఓడించాడు. కృష్ణ ముఖద్వారాలో ఉన్న దివిసీమను ఏలుతున్న ఐవాం వంశ పాలకులైన ఓడించి గణపతి దేవుడు వారితో స్నేహం, వైవాహిక సంబంధాలను నెలకొల్పుకున్నాడు. యువకుడైన జయపాను తన కొలువులో బాధ్యతారహితంగా పదవిలో నిర్వహించాడు. ఇది గణపతి దేవుని రాజనీతిలో నిదర్శన. గణపతి దేవుడి కాలంలో యాదవ రాజులైన సింగన్న కాకతీయ రాజ్యంపై దండెత్తి రాగానే దాని కాకతీయులు తిప్పికొట్టారు. గణపతి దేవుడి కాలంలో కాకతీయుల రాజ్యం అన్ని రంగాల్లో సర్వతోముఖంగా అభివృద్ధి సాధించింది. వ్యవసాయ, చేతి వృత్తిలో వర్తకం అభివృద్ధి చెందాయి. మట్టుపల్లి విదేశీయ వ్యాపారంలో ప్రధాన కేంద్రంగా ఉండింది. నెల్లూరు రాజైన తెలుగోచోడు రాజు మనుమాసిద్దుతో ఇతడు స్నేహం కలిగి ఉన్నాడు. చివరకు నెల్లూరు రాజుపై క్రీస్తు శకం 1263లో పాండ్యసేన దండెత్తి వచ్చాయి. జట్వర్మన్ సుందర పాండ్యులు చేతిలో కాకతీయుల సేనలు ముత్తుకూరు వద్ద జరిగిన యుద్ధంలో ఓటమి పాలయ్యారు. కీర్తి ప్రతిష్టలు తీవ్ర భంగం కలిగించింది. పరాజయం కలగడంతో గణపతి దేవుడు రాజనిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. మగ సంతానం లేదన్నట్టు కుమారునైన రుద్రమదేవి తన
వారసురాలిగా ప్రకటించాడు. క్రీస్తు శతకం 1268లో గణపతి దేవుడు మరణించాడు. రుద్రమదేవి క్రీస్తు శతకం 1263లో కాకతీయ రాజసింహాసనం అధిష్టానం క్రీస్తు శతకం 1289 వరకు పరిపాలించింది. తెలుగు దేశ పరిపాలించిన తొలి మహిళగా పాలకురాలుగా రుద్రమదేవి తండ్రి పర్యవేక్షణ రాజ నిర్వహణ సైనిక శిక్షణ పొందింది. తన క్రీస్తు శతకం 1263లో కాకతీయ రాజ సింహాసనం అధిష్ఠించింది. క్రీస్తు శతకం 1289 వరకు పరిపాలించింది. తెలుగు దేశ పరిపాలించిన తొలి మహిళగా పాలకురాలుగా రుద్రమదేవి తండ్రి పర్యవేక్షణలో రాజ నిర్వహణలో సైనిక శిక్షణలు పొందింది. తన పరిపాలన కాలంలో చెలరేగిన అంతరంగిక తిరుగుబాట్లను అణిచివేసింది. యాదవ సేనలను కాకతీయ రాజ్యంపై దండెత్తి రాగా రుద్రమదేవి సేనలు వారిని ఓడించాయి. ఆమె రాజ్యాంగజ కేసరి బిరుదు పొందింది. అంటే ఆమెకు బిరుదు ఉంది. ఆమె అధికారికంగా ఉన్న కాయస్థ అంబాదేవుడు అతని సామర్థ్యాలు గొప్ప తిరుగుబాటు లేవదీశారు. రుద్రమదేవి తన సైన్యాలతో సమయంగా తిరుగుబాటు అణిచివేయడానికి బయలుదేరింది. కానీ దురదృష్టంతో శత్రు సేన చేతుల్లో ఆమె మరణించారు. ఈ విషయం నల్లగొండ జిల్లా చందుపట్ల శాసనం క్రీస్తు శతకం 1289 సమర్థిస్తుంది. రుద్రమదేవి కాలంలో వెనిసిస్ నగరం యాత్రికుడు మార్కో పోలో కాకతీయ రాజ్య సందర్శించాడు. ఇతడు మొట్టుపల్లి రేవులో కొనసాగుతున్న భారీ విదేశీ వ్యాపారం అక్కడికి అధికారుల ఏర్పాట్లు ఎంతో ప్రశంసించాడు. రుద్రమదేవికి మగ సంతానం లేదన్నను ఆమె తన మనవుడైన రెండవ ప్రతాపరుద్రుని క్రీస్తు శతకం 1289కి ముందే వారసునిగా ప్రకటించి పరిపాలనా వ్యవహారాలను శిక్షణ ఇచ్చింది. క్రీస్తు శతకం 1289 కాకతీయుల రాజ్య అధికారం చేపట్టిన రెండవ ప్రతాపరుద్రుడు మహాపరాక్రమశాలి రాజ్యాధికారిక సుతీరం చేయడానికి అన్ని రకాలుగా కృషి చేశాడు. స్థానిక తిరుగుబాట్లు అణిచివేశాడు. ఉత్తర పాదంలో అధికార నెలకొల్పిన ఢిల్లీ సుల్తాన్ సేనలు దండయాత్రలు ప్రారంభించాయి. ఖిల్జీల కాలంలో యాదవుల రాజ్యాలపై తొలి దాడి జరిగింది. అక్కడి విజయంతో ఢిల్లీ సుల్తాన్ సేనలో వ్యూహశాల కాకతీయుల పాండ్య రాజ్యంపై దాడి చేశాయి. క్రీస్తు శతకం 1296-1316 మధ్య కాలంలో కాకతీయుల పరాజయం పాలై రెండవ ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తాన్ సౌరభ్యాధికారి అంగీకరించాడు, కప్పం చెల్లించాడు. క్రీస్తు శతకం 1320లో ఢిల్లీ సుల్తాన్ నేత అధికారాన్ని చేపట్టి తగుల్కు వంశపాలకుడు తమ దాడులను కాకతీయ రాజ్యంపై తీవ్రతర చేస్తాయి. క్రీస్తు శతకం 1322లో గిజాయుద్దీన్ తుగ్లక్ తన కుమారుడైన జునాఖాన్ నేతృత్వంలో భారీ సైన్యాన్ని కాకతీయుల రాజులపై పంపాడు. ఈసారి కాకతీయుల సేన చివరి వరకు వీరోచితంగా పోరాడి చివరి వరకు పరాజయం పొందింది. వరంగల్ ఢిల్లీ సేనలో వశమైంది. రెండవ ప్రతాపరుద్రుడు అతని అధికారంలో బదిలీ అయ్యారు. తెలంగాణ ప్రాంతంలో ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్య విలువైన ఢిల్లీకి బందీగా తీసుకెళ్లి సమస్యలు రెండవ ప్రతాపరుద్రుడు సర్మదానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనితో ఆంధ్రప్రదేశ్ కాకతీయ పాలన ముగిసింది. ఇదే కాకతీయుల పాలంపేట రామప్ప గుడి యొక్క వివరాలు. నిర్మాణ శైలిలో గొప్ప కట్టడాలు కట్టించారు. అనేక దేవాలయాలు, త్రికూటాలయాలు, కోటలు, భవనాలు కట్టించారు. వాస్తుశిల్ప నిర్మాణం స్థానిక లభించే గ్రానైట్లు రాయిని ఇసుక రాయితీ వాడేవారు. విమానానికి ఇటుకలు సునాతో నిర్మించారు. నల్లని రాతిని స్తంభాలు, విగ్రహాలు, అమరికలు, జాయింట్లు, శిల్ప కళలను వాడుతారు. కాకతీయుల వాస్తుశిల్పక అతి ముఖ్య ఆకర్షణ తోరణాలు. వీరి కాలంలో నిర్మించిన ఆలయాలు ప్రధానమైన రుద్రమదేవి కట్టించిన హనుమకొండ 1000 స్తంభాలు, తిరుకూట ఆలయం, పాలంపేట గణపతి దేవుని సేనాధిపతి రేచట్ల రుద్రుడు కట్టించిన రామప్ప గుడి, హనుమకొండలో సింధేశ్వర పద్మాక్షి ఆలయం పేర్కొన్నది. ఇది ఫ్రెండ్స్ కాకతీయుల చరిత్ర నాకు తెలిసింది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.